హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద అనదర్ క్రికెట్ మ్యాచ్, మన ఐపీఎల్ మ్యాచ్. సో టాస్ అయితే మన సిఎస్కే గెలిచింది. ఏం తీసుకుంటారు? బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ రైన్ ఉత్తప్ప ఉన్నారు. సోవరప్ప ఫస్ట్ బాల్తో 6తో స్టార్ట్ చేశారు. సాయంత్రాన్ని బాగా తీసుకున్నారు. మీకు ఒక కోఇన్సిడెన్స్ చెప్పాలా? ఆర్సీబీ మ్యాచ్ సాయంత్రమే వచ్చింది, సిఎస్కే మ్యాచ్ సాయంత్రమే వచ్చింది. ఇప్పుడు కూడా సాయంత్రమే జరుగుతుంది టైం. అదే గేమ్లో 6 కాదు, టైం సరిగ్గా కుదరలేదు. 4 అయితే వస్తుంది. ఓకే, అండ్ ఓకే, బాల్ సరిగ్గా తగలేదు. బౌండరీకి అయితే వెళ్తుంది. 14 runs. లాస్ట్ బాల్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే మిస్ అయింది. మిస్ అయింది, రైట్. సెకండ్ ఓవర్ విల్లీ 6. సెకండ్ ఓవర్ కూడా స్టార్టింగ్ 6. సూపర్ అండి, సూపర్. విజిల్ పోట్. ఇదే కనుక చెప్పాక్ స్టేడియంలో తిరిగింటే మినిమం ఉంటుంది. వాట్ ఏ షాట్. సూపర్గా ఆడుతున్నాడు మన అంబటి రాయుడు. మామూలుగా కాదు అసలు. ఎలాంటి షాట్ ఇదైతే మిస్ అయింది. ఇది కూడా మిస్ అయింది. ఓకే, రైట్. ఇది కూడా మిస్ అయింది. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్, ఇది కూడా మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ బాల్. కొంచెం డార్క్ అయింది కదా వెదరు. అదే పరిణామాలు చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. మీకు తప్పకి ఖాయమైంది. ఇప్పటి వరకు చూస్తే 26కి నాట్ అవుట్లో ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు 4 అయితే కొట్టింది, అంటే 30 runs. అటు తిరిగి 30 runs కాబట్టి ఏం లేదు. సో 2.3 ఓవర్స్లో 30 runs కొట్టగలిగారు. ఇప్పుడు 6 మామూలు కొట్టలేదు. నిజంగా 6 4 కొడుతున్నారు. ఎప్పుడైతే మిస్ అయింది. ఈ షాట్ ముందుకి తిరిగే షాట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సూపర్గా ఉంది. సూపర్ కొడుతున్నారు ఎవడన్నా, ఉత్తప్ప కానీ రాయుడు కానీ. వాట్ ఏ సిక్స్. సూపర్గా. వీళ్ళ పార్ట్నర్షిప్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మన చెన్నై స్టింగర్స్కి. వీళ్ళ పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది. అంబటి రాయుడు మాత్రానికి 6 4 కొడుతున్నాడు, రైట్. సో పార్ట్నర్షిప్ అనుకుంటున్నట్టే 52 runs అవుట్ ఆఫ్ 20 balls కొట్టారు. సూపర్. లాస్ట్ మ్యాచ్లో 21 balls కొట్టారు, 50 runs. ఇప్పుడు 20 ballsకి కొట్టారు. సో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ పార్ట్నర్షిప్. ఇది ఐ థింక్ హై ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇది హైయెస్ట్ పార్ట్నర్షిప్ అయితే తప్ప. అండ్ అంబటి రాయుడు హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఉంటే బెటర్. ఎందుకంటే మనం చాలా కోసం రామంతమన్న చేయాలి, లేకపోతే కష్టం. వాట్ ఏ సిక్స్. నిజంగా ఇద్దరు విలేతాను అని చూపిస్తున్నారు ఈరోజు, ఎందుకో కానీ. లేకపోతే 6 అంటున్నారు, లేదా మిస్ అంటున్నారు. నిజంగా అందరూ బ్యాటర్స్ అదే ఫామ్లో అయితే ఉన్నారు. ఓ మై గాడ్, ముజే మారు. ఓ మై గాడ్. సో మొత్తానికి అయితే తిరిగి వికెట్ అయితే సంపాదించింది మన బెంగళూరు రాకెట్స్.
అండ్ క్రూషియల్ వికెట్, అది కూడా క్రూషియల్ వికెట్ అది. అండ్ అది వైడ్ బాల్. నిజంగా అవుట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఈ సర్కిల్ స్టెప్ అవుట్, ఎందుకు స్టెప్ అవుట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు బ్యాటర్స్. ఏది సీజన్ డక్అవుట్ అయిపోయారు. లైక్ వాట్, వావ్, స్టంప్ అవుట్. సూపర్ అసలు సయ్యద్ అహ్మద్ సూపర్ బౌలింగ్. రిస్కీ రాలేదు వా రాలేదు అనుకున్నాము. బట్టి రాడు కూడా అవుట్ అయ్యాడు. కొన జడేజా మాత్రమే వీళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే కష్టం. ఇంకా ఆట చాలా ఉంది. మనం 200 కొట్టాలి. రిస్కీ రన్. గట్టి తప్పు చేశారు. జడేజా కూడా డక్అవుట్ అయిపోయాడు. సో ప్రజెంట్ అయితే రైన్ ఎక్కువ అవడం వల్ల అంపైర్స్ అయితే కాల్ ఆఫ్ చేశారు గేమ్. సిఎస్కేకి వర్షం రావడం, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్కి వర్షం రావడం కోయిన్సిడెన్స్. ఇప్పుడు ఇద్దరు కలిసిన వర్షమే వచ్చింది. వావ్, సూపర్ కదా. మళ్ళీ వచ్చాను. ఐ థింక్ అతను కొట్టారు కాబట్టి కొత్త బ్యాట్స్మెన్ వస్తాడు. జడేజా ఓడిపోతే ఎవరు వస్తారు అనుకున్నట్టే మన తల వచ్చింది. సో తలాయ మనల్ని కాపాడాలి. దిస్ ఫ్యాన్స్ షేరింగ్ ఎట్ స్టేడియం, ఐ థింక్ సో. హే, my god, what is this god. సాత్మిక్ కూడా స్టెప్ అవుట్ అయ్యారు. ఏంటిది అసలు, ఏంటిది ఏం జరుగుతుంది లోకంలో? ఒక్కొక్కరు పిట్టలా రాలిపోతున్నారు. ఇంకా సింగిల్స్ అండ్ డబల్స్ తీయడంలోనే ఉండాలి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ పిచ్చింగ్ వచ్చే లెగ్లో ఉన్నట్టుంది. రైట్, ఓకే. వావ్, వాట్ ఎ షాట్. ఇట్స్ బౌండరీ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. 72 runs కూడా అంత చిన్న టార్గెట్ ఏమి కాదు. ఇట్స్ ఆల్సో a decent target as Stringer style. కూల్, ఇది కూడా బాగుంది. బ్రావో అండ్ కార్నే ఈ ఓవర్ని కాపాడాలి. ఎందుకంటే ఇది లాస్ట్ ఓవర్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రన్స్ అండ్ ప్రెషర్ ఈ ఓవర్లోనే ఉంటుంది. అరే ఇందాకే పోయాను రా, ఎలికించుకొని స్టంప్స్లోకి వెళ్ళింది. కెప్టెన్, వాట్ ఆర్ యూ డూయింగ్? Okay, runs for all the innings is being crucial as it's became बात पिंचर. Last ball moves in. So first innings I hope moves around. మనోళ్ళు 79 కొట్టారు కాబట్టి 80 runs కావాలి. వావ్ అయినా ఆర్సీబీ అంటే టఫ్ ఆటగాళ్ళే, దాంట్లో డౌట్ ఉందా? దాన్ని మనం ప్రశ్నించగలమా?
right, but it's left. White ball. Okay. So 0.4. Gautam వచ్చాడు. So last ball of this innings. So 1.1 was out of 7. Okay. Yes. It became 4. It became 4. Okay. ఇది కూడా 4 back to back 4s. for talking here. Roll number. Oh my god, రూమ్లో కోహ్లీ ఏం చెప్పాడో ఏమో, బ్యాక్ టు బ్యాక్ 4స్ని అయితే ఇస్తున్నాడు. 2 4స్ని అయితే ఈ ఓవర్లో ఇచ్చాడు. రిక్వైర్డ్ రన్ రేట్ అయితే 12, అంటే 3 4లు ఉన్నా కొట్టాలి, 2 6 రన్ కొట్టాలి, లేదా ఒక్కొక్క ఓవర్కి 2 రన్ చెప్పిన వెళ్ళాలి. కరెక్టేనా? 6 రన్స్ వచ్చేసాయి. ఇలా రన్స్ని మేనేజ్ చేసుకుంటూ పోవడం అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ గట్టిగా ఉండాలి, లేకపోతే కష్టం. ఓకే, అది చాలా స్పీడ్గా వెళ్ళింది. దేశపాండే, వెల్ డన్, గెట్ వెల్ ఇన్ గేమ్. ఓకే. Okay. Okay. 29 runs అయితే చేరుకుంది CS12 RCB. సారీ BR, బెంగళూరు రాకెట్స్. BR ర్యాంక్స్. ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది కదా. మీరేమనుకుంటున్నాను, నేను అదే అనుకుంటున్నాను. రైట్, ఆడతా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడతా. ప్రజెంట్ అయితే నేను ఫుల్గా ఈ గేమ్కి అండ్ ఈ సిరీస్కి లీనమైపోయాను. సో నెక్స్ట్ గేమ్స్లలో మేబీ అది ఆర్ హారర్ గేమ్స్ చూస్తా కన్ఫర్మ్ ఆడతా, పక్కా ఆడతా. ఎస్, జడేజా. ఇంకా నయం జస్ట్ మిస్ అయ్యి 4లోకి వెళ్తుండే. ఒక్క రన్ కూడా వెళ్ళి లాస్ట్ ఓవర్లో జడేజా. ఈ ఓవర్ కూడా అలానే సాగుతుందా లేదు. సింగిల్ అయితే వచ్చింది. మెస్ ధోని పట్టుట అవుతుందా? రిక్వైర్డ్ రన్ అయితే 20కి వెళ్ళింది. ఫిఫ్త్ ఓవర్ శివం దూబే. లాంగ్ బాల్ వికెట్కి అపీల్ చేస్తున్నారు అండ్ వికెట్, ఫస్ట్ వికెట్. కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా ఇచ్చాడు దూబే. శివం దూబే.
Yeah. Okay. Yes. Yes. Stamp out. శివన్ దుబే విరాట్ కోహ్లీని డక్అవుట్ చేసి పడేశాడు. మీకు మీకు కోయిన్సిడెన్స్ గమనించారా? విరాట్ కోహ్లీ డక్అవుటే, ధోని కూడా డక్అవుటే. ఈరోజు మళ్ళీ 3 వెళ్ళిపోయారు. మైరాట్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి. ఇదిగో వికెట్ ఇచ్చేసారు, మీరు కామెంట్ చేస్తారు. న్యూస్ కార్తిక్ కూడా డక్అవుట్ అయ్యాడు. లిస్ట్లో యాడ్ చేసుకోండి. వా 4 వికెట్లు, 3 శివన్ దుబే, 1 తీక్షణ. వా ఎంతైనా కానీ ఇవాళ అంబటి రాయుడు అండ్ ఉత్తప్ప అండ్ స్ట్రైక్ మామూలుగా. అండ్ అదే చెన్నై స్టింగర్స్ని గెలుపు వైపుకి తీసుకెళ్ళింది బ్యాటింగ్. అండ్ మధ్యలో వర్షం రావడం వల్ల డిస్టర్బ్ అయ్యారు, కానీ వర్షం రాకపోయి ఉంటే కన్ఫామ్గా వాళ్ళు 100 runs పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అర్థమైంది కదా. అండ్ లాస్ట్ బాల్ 6 కొట్టారు, కానీ 6 కొట్టినా 4 కొట్టినా అక్కడ గెలిచింది మాత్రం సిఎస్కేనే. అదే మన స్టింగర్స్. సో డోంట్ వరీ పాపా, బై చెన్నై స్టింగర్స్ won by 33 runs. నెక్స్ట్ టైం బెటర్ లక్ బెంగళూరు రాకెట్స్, and bye.